ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దయగల తండ్రి, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలం మన్నా అనేటువంటి యొక్క అంశంను మా ప్రభు మేము ధ్యానించబోచుండగా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగుటకు సహాయం చేయమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని పేరిట మీ అందరికీ శుభములను వందనాలను తెలియజేస్తూ, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మార్నింగ్ మన్నా అనేటువంటి అంశంను ప్రారంభించి దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మన యొక్క డైసన్ మోడర్ తని గారికి, పెద్దలకును, మరి డిసిసి చైర్మన్ గారికి, మరి కమ్యూనికేషన్ సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం మనము ఇండిపెండెన్స్ డే అనగా భారత స్వతంత్ర దినంను జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇటు దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియులారా, ఈ దినంన మనకి ఇవ్వబడే అంశము డెమోక్రసీ, జస్టిస్ గైడెడ్ బై ఫెయిత్ అనగా ప్రజాస్వామ్యము, న్యాయము, విశ్వాసం ద్వారా నడిపించబడును అనేటువంటి అంశము మనకి ఇవ్వబడినది. మరి ఇలాంటి సమయంలో భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అంతేకాకుండా గొప్ప రాజ్యాంగమును కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అనేక మంది ప్రజలు, మరి ఎన్నో సంస్కృతులు, జాతులు, మతాలు, అంతేకాకుండా మీరందరూ అనేక భాషలు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవిస్తున్నటువంటి ఈ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి విశేషంగా మరి మీ అందరికీ దేవుని యొక్క సన్నిధానంలో మరి మన భారతదేశం స్వతంత్రాన్ని ముగించుకుంటూ 79 సంవత్సరాలు మరి ముగించుకొని 80వ ఏట ప్రవేశిస్తుంది కాబట్టి అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, భారతదేశ పౌరులంగా అంతేకాకుండా దేవుని విశ్వాసులముగా కాకుండా గౌరవిస్తూ దేవుని సన్నిధానంలో మనమందరం మా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేశం కొరకు పాటుపడ్డటువంటి మహాత్మా గాంధీ, మరి అదే కాకుండా నాయకులందరూ కూడా ఎంతోమంది వారి జీవితాలను త్యాగం చేసి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశాన్ని స్వతంత్రంగా చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వారందరికీ నివాళులు అర్పిస్తూ దేవుడు మరి యొక్క స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ ఇంకా దీవించి నడిపించును గాక. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనకు ఇవ్వబడేటువంటి బైబిల్ పాఠం మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మరి ఈ మాదిరిగా దేవుని యొక్క సన్నిధానంలో మీకా ప్రవక్త తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు ఏది ఉత్తమో మనకు తెలుసు. న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, నీతి ఏంటి, అవినీతి ఏంటి, అక్రమం ఏంటి, క్రమం ఏంటి, మరి అదేంటో భక్తి ఏంటి, మరి అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా విశ్వాసం కలిగి జీవించాలనే వాస్తవాన్ని ఈ యొక్క ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేల్ జనాంగం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా బలులను అర్పించడం, పొట్టేళ్లను అర్పించడం, రక్తం చిందించడం, మరి వారి పాపాలను బట్టి వారు ఒప్పుకొనక మరి జంతువుల యొక్క, పశువుల యొక్క రక్తంలో చిందించడం అది బాగలేదు. అందును బట్టి ప్రవక్త ఏమంటాడంటే, మరి దేశంలో ముఖ్యంగా ఏం కావాలంటే, ఆమోస్ ప్రవక్త ఒక మాట అంటాడు 5వ అధ్యాయం 24వ వచనంలో, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఇశ్రాయేల్ జనాంగం దేవుని యొక్క సన్నిధానంలో నీతి న్యాయములను మర్చిపోయి బలులను అర్పించి అన్యాయము, అక్రమం, మోసం, దగ, పగ, ఈర్ష్యలతో
చేస్తున్నటువంటి పనులలో మా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని చిత్తం నుంచి దూరం అవుతున్న సమయంలో మళ్ళొకసారి వారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ దేవుని శాపానికి లోనవుతున్నారేమో అని ఈ యొక్క మీకా గ్రంథం 6వ అధ్యాయంలో 13వ వచనంలో, కాబట్టి నీవు మరి దేవుని యొక్క సన్నిధానంలో బాగుపడకుండా నేను నీ పాపాలను బట్టి నిన్ను పాడు చేసి మొత్తును అంటాడు. దేవునికి కావాల్సింది నీతి న్యాయములు, భక్తి విశ్వాసములు, యథార్థత కావాలని కోరుకుంటున్నాడు. కుట్రలు కుతంత్రాలు వద్దని కోరుకుంటున్నాడు. మరి నేటి సమాజంలో ఎక్కువ చూసిన భయంకరమైనటువంటి వాతావరణం, పక్షపాతం, అంతేకాకుండా కుల మతాల భేదాలు, మత సామస్యాలు లేకుండా నేనంటే గొప్ప అనేటువంటి పరిస్థితులు, అనగదొక్కబడడం, మరి అదే కాకుండా స్త్రీలను మరి వారి యొక్క జీవితాలను నాశనం చేయడం, మరి ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఎక్కడ న్యాయం దొరుకుతుంది, ఎక్కడ వారి జీవితాలు బాగుపడుతున్నాయి అనుకుంటే ఎక్కడ కూడా సరైన విధంగా లేదు. అందరు బట్టే దేవుని యొక్క సన్నిధానంలో ఈ దినంన దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తుందంటే ఉత్తమమైంది ఏంటి? న్యాయంగా ప్రవర్తించడం, మరి అదే కాకుండా దేవుని సన్నిధానంలో మరి దీన మనసు కలిగి కనికరంగా చూపడం, మేము ఇవన్నీ కూడా కరువైతున్న సమయంలో మళ్ళీ ఒకసారి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కావున ఈ దినమున దేవుని సన్నిధానంలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఎందుకనగా యేసు ప్రభు ఈ లోకంలో దీనుల పక్షమున, అనగదొక్క వారిని పక్షమున, మరి వీధుల పక్షమున, అంతేకాకుండా అంటరాని వారి పక్షంలో ఉండి ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించారు. అనగా అనగదొక్కబడినటువంటి జనాంగం ప్రజాస్వామ్యాన్ని నోచుకోలేక, న్యాయాన్ని నోచుకోలేక, మరి నీతిలో నిలవలేక వారి జీవితాలు అనగదొక్కబడుతున్న సమయంలో దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. అందరు బట్టి కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అని రాయబడింది. ఎంతో జన సమూహం అనగా యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులైనటువంటి వారిలందరినీ దూరం చేసినటువంటి వారు, అంటరాని వారిగా భావించినటువంటి వారు, అంతేకాకుండా వారి జీవితాలను ఒక రకంగా వారు దేవుని బిడ్డలుగా పరిగణించలేనటువంటి వారు. కానీ దేవుడు ఏమంటా అంటే అందరూ నా ప్రజలే, అందరికీ న్యాయం జరగాల, తన స్వరూపం అంత పుట్టిన వారు ప్రతి ఒక్కరూ, ఎందుకనగా మా దేవుని యొక్క సన్నిధానంలో తన నామున విశ్వసించిన వారందరూ చనిపోకూడదు, బ్రతకాలని జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడు. మరి ఈ దినంన దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనం ఏం చేయగలుగుతున్నాం? నీతి న్యాయముల కొరకు పోరాడుతున్నామా? ప్రజల పక్షమున ఉన్నామా? నెల్సన్ మండేలా నల్ల జాతి వారి కొరకు, ఆఫ్రికా దేశం కొరకు 27 సంవత్సరాల జైల్లో ఉంచబడ్డాడు. 50 సంవత్సరంల రాజకీయ ప్రస్తావనలో తాను ప్రజాస్వామ్యం కొరకు పోరాడినాడు, నల్లజాతి విముక్తి కొరకు పోరాడినాడు, వారికి నీతి, వారి పక్షమున న్యాయంను, నీతిని కనపరచాలని మరి పోరాడినటువంటి వాడు. మరి అలాంటప్పుడు ఈ దినం దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనం న్యాయంగా ప్రవర్తించాలి అంటే ఇతరుల వ్యవహార విషయంలో స్పష్టంగా యథార్థంగా ఉండాలి. మనం కనికరమును ప్రేమించవాలనంటే అత్యవసరంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నిజమైన జాలి, మరి భక్తి అనేది కనపరచాలి. కాబట్టి కనికరము అనేది చూపాలి. మరి అంతేకాకుండా దీన మనసు కలిగి దేవుని ఎదుట నడవాలంటే స్పష్ట మరి సంకల్పం, అంకిత భావం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం దేవుని బిడ్డగా ఉండగలగమని జ్ఞాపకం చేస్తాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించి దీవించును కాక. ఆమేన్. పరిశుద్ధుల మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ మంచి సమయమును మంచి అంశం మాకు ఇచ్చినందుకు వందనాలు. కాబట్టి మేము ప్రజాస్వామ్యం కొరకు, న్యాయం కొరకు పోరాడి అనేకుల జీవితాలను బాగు చేయడానికి మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని యేసయ్యా నీ పాదాలను బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.